ఆయన తగ్గ పొంతే ఇక్కడ ఉంది. టీడీపీలో కూడా కొంత నాయకుల మధ్య క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దిస్ క్వశ్చన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ భాను గారు. సో టికెట్ ఎవరికి వస్తుంది అనే విషయంలో ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయా నగరి కాన్స్టిట్యున్సీ మీద తెలుగుదేశం పార్టీలో? మా దగ్గర టికెట్ చాలా క్లారిటీగా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే పెద్ద ఆయన వచ్చారు, పెద్ద ఆయన అనౌన్స్ చేశారు, చిన్న ఆయన వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, లోకేష్ గారు పుత్తూరు అనౌన్స్ చేశారు. ఇంకా దానికన్నా అంటే ప్రతి ఒక్కరికి పోయి చెప్పాలంటే వాళ్ళైతే కాదు. సో ట్రాన్స్ఫర్ ఇంకా అన్నిటికన్నా ఇంకో అతిపెద్ద సవాల్. సో ఓట్ ట్రాన్స్ఫర్, జనసేన నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరగబోతుంది జరిగే అవకాశం ఉందా? జనసేన, Janasena, we are representative. We are saying that 99%, 100% of vote is going to be transferred for TDP and for Banu Garu, and he is going to be win with the 20,000 majority, never before in Nagari constituency, and we are promising for that. And he is the MLA and going to become a minister for Nagari constituency. It's our promise from Janasena. మా జనసేన మా దగ్గర అందరూ కమిటెడ్ ఉన్నారు మేడం. మీరు ఈ పక్క చూసుకున్నా మా కమిటెడ్, ఈ పక్క చూసుకున్నా సూపర్ కమిటెడ్. అండ్ కమిట్మెంట్ వైజ్ అయితే మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మా దగ్గర ఉంది యువత. సో యువత అటు ఇటు ఏం చూడరు, ఏది నమ్మితే దాని మీదే పోతారు. ఖచ్చితంగా రేపు బూతుల కాడ కూడా మీరు చూస్తారు. ఏ బూత్ ఓపెన్ చేసినా కూడా రేపు మెజార్టీయే వస్తుంది. అది వడమలపేట కానీ, పుత్తూరు కానీ, నిండ్ర కానీ, విజయపురం కానీ, నగిరి కానీ అన్ని బూతుల్లో మెజార్టీలు వస్తాయి. మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇంకా చెప్పాలంటే ఆమె నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్యాకప్ చేసుకోవడం బెటర్, డబ్బులోనే మిగులుతాయి ఆమెకి. సో ప్రధానమైన హామీలు షుగర్ కేన్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, మీకు చెరుకు పంట ఎక్కువ, అండ్ హ్యాండ్లూమ్ విషయంలో కావచ్చు, గతంలో అనేక హామీలు ఇచ్చారా, హామీలు ఏమీ నెరవేర్చలేదు. ఇప్పుడు మీరు అవే హామీలతో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నారా? ఇంకా ఏమన్నా కొత్త రోడ్ మ్యాప్తో మీరు నగర ప్రజలకి దగ్గరికి వెళ్తున్నారు? నగిరికి వచ్చే కార్యక్రమం బ్రాడర్ మేనిఫెస్టో పక్కన పెడితే నగిరి వరకు చూస్తే మా దగ్గర నెత్తం షుగర్స్ అని ఉంది. ఇట్స్ అ ప్రైవేట్ ఇండస్ట్రీ. అది యాక్చువల్గా ఇంతకుముందు రన్నింగ్లో ఉన్నది, ఇప్పుడు సిక్ అయింది. సిక్ అయితే చాలామంది అది కొనుక్కుందామని వస్తే నువ్వు రోజా నాకు ఎంత ఇస్తావు అని చెప్పేసి వాళ్ళని తరవడం స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 3-4 పార్టీలు రాకుండా వెళ్ళిపోయారు. అంటే ఈమెకి ఇచ్చి ఈమె అడిగే డబ్బులు చూసి బిత్తరపోయారు. 5 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు అడుగుతుంది. మేము మామూలుగానే సిక్ ఇండస్ట్రీకి లైఫ్ ఇద్దామని వస్తున్నాం, నీకు ఇచ్చే డబ్బులు ఏంటి అని చెప్పి వాళ్ళు ఇది అయ్యే పని కదని వెళ్ళిపోయారు. ఖచ్చితంగా దాన్ని రివైవ్ చేయాలి. ఎవరినొకన్నా మంచి కంపెనీని తీసుకొచ్చి రివైవ్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే అప్పుడు ఇక్కడున్న షుగర్ కేన్ అంతా కూడా మళ్ళీ రన్నింగ్లోకి వచ్చేస్తుంది. అదొక మేజర్ సమస్య, ఫార్మర్స్ రైతుల సమస్య. అలాగే ఇక్కడ పవర్ లూమ్ అనేది మా పుత్తూరు కానీ నగిరి కానీ మేజర్ సమస్య. వాళ్ళకి బాబు గారు వచ్చినప్పుడు 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు. అది తమిళనాడులో ఇస్తున్నారు, మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అది కూడా చేస్తాం మేము. అలాగే ఇంకా ప్రధానంగా నీటి సమస్య. ఎప్పుడైతే గాలేరు నగరి కంప్లీట్ అవుద్దో నీటి సమస్య అనేది యాక్చువల్గా నీరు అనే సమస్య అనేది ఎక్కడా ఉండదు. మేము ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు పోలవరం 72% కంప్లీట్ చేసాం. ఈ 82% ఐ థింక్. ఈ మహానుభావుడు అరకూర చేయడానికి కూడా ఇబ్బంది పడి గేట్లు ఉన్నాయి పీకేసి ఇప్పుడు మొత్తం డైఫ్రామ్ వాల్ కానీ అన్నీ కూడా మొత్తం నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు ఏమేమి మళ్ళీ రీడూ చేయాల్సి వస్తుందో కూడా తెలియదు. ఎందుకంటే వర్క్ ఆల్మోస్ట్ 5 years స్టాన్సిల్ వచ్చేసింది. అది మళ్ళీ ఒకసారి దాన్ని తిరిగి చూసి దాన్ని కంప్లీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా గోదావరి వాటర్ కృష్ణాకి వస్తుంది, కృష్ణా వాటర్ రాయలసీమకి వస్తుంది, అంటే మా దాకా వస్తుంది. మాకు ఇక్కడ నిజం చెప్పండి వాటర్ డెఫిసిట్ ఏరియాలో పూర్తిగా సీజనల్ రెయిన్స్ మీద ఆధారపడి ఉంటాం. నీళ్లు వర్షం పడితే నీళ్లు, లేకపోతే డ్రౌట్సే ఉంటాయి ఇక్కడ. అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్తే గాలేరు నగరి ఎప్పుడైతే మనకి ఇక్కడ కనెక్ట్ అవుద్దో, ఇది మాకు అడవి కొత్తూరు దాకా వస్తుంది. అంటే నగిరి కాన్స్టిట్యూన్సీలో నగిరి మండలంలో అడవి కొత్తూరు దాకా ఆడదాకా వాటర్ వచ్చిందంటే మాకు వాటర్ సఫిషియెంట్ అయిపోతాం. ఎందుకంటే మాకు ఎనఫ్ స్టోరేజ్ ఉంది. ఇక్కడ వేణుగోపాల్ సాగర్ కానీ, అక్కడ అడవి కొత్తూరు కానీ, ఇవన్నీ కానీ స్టోరేజ్ వస్తే నీటి ఎద్దడి అనేది ఉండదు. అది ఆ ప్రాబ్లం కూడా తీరిపోద్ది. ఇంకా మేము లాస్ట్ టైం అంటారా, ఈ రోడ్లు వేసినవన్నీ మేమే, లైట్లు పెట్టింది మేమే, డ్రైనేజ్ వేసింది మేమే, ఇవన్నీ రెగ్యులర్ మేము ఎప్పుడు చేస్తాం. అలాగే ఇళ్ళు అంటారా, మ్యాక్సిమం ఇళ్ళు పక్కా ఇళ్ళు కట్టిందంతా కూడా మీరు చూడండి అన్నీ కూడా 2017, 18, 19, 20 ఆ రేంజ్లోనే ఉంటాయి. ఎందుకంటే 18లో కట్టేవాడు 2021లో కంప్లీట్ చేస్తాడు, ఒక రోజులో కంప్లీట్ కావు ఇళ్ళు అనేవి. సో ఆ టైం ఫ్రేమ్ ఉంటాయి. ఒకసారి 2021 ఆ కరోనా అటు ఇటుగా, దాని తర్వాత ఒక ఇల్లు ఉంటుంది మీకు ప్రతి ఇళ్ళ మీద బోర్డులు ఉంటాయి చూసుకోండి. వాళ్ళు మేము చేస్తున్న పనులకి బోర్డులు పెట్టున్నారు కానీ ఏ పని చేసిన లేదు ఇప్పుడు దాకా. కానీ టీడీపీ నాయకులు ఒక పాయింట్ మిస్ అవుతున్నారేమో. సో బీసీ ఎస్సీ వర్గాల్లో 80% సాచ్యురేషన్ పాయింట్ వరకు నవరత్నాలు అమలైన, నాడు నేడు ఊళ్ళల్లో స్కూళ్ళ పరిస్థితులు
మారిపోయినాయి. ఇవే బ్రాడర్ ప్రజలందరినీ మైండ్ సెట్ చేంజ్ చేయడానికి ఉపయోగపడితే దాని మీద మేము యాక్ట్ చేస్తున్నాం. సో మేము దేనికి అంటే అదేంటంటే అతను టాకింగ్ పాయింట్స్ మీరు చెప్తున్నారు, బట్ నాడు నేడు అనేది కంప్లీట్ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్. ఎందుకంటే యాక్చువల్గా రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ అని చెప్పేసి ఆల్ ఎస్సీ విలేజెస్లో ఉన్న స్కూల్స్ అని క్లోజ్ చేశాడు. క్లోజే ఏకంగా. నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ 40% స్కూల్స్ని క్లోజ్ చేశారు. 40%, నాట్ ఇట్ ఈస్ అ బిగ్ నెంబర్. మీకు 40% క్లోజ్ చేసి నాడు నేడు అయితే నేడు నేడు ఆనాడైతే ఏమవుతుంది? సో స్కూలే లేనప్పుడు నాడు నేడు ఏంటి అసలుకి? రేషనలైజేషన్ అని చెప్పి ఉన్నదంతా స్ట్రింక్ చేశాడు. అంటే ఒక విద్యార్థి చదువుకోవాలంటే 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు కూడా పోయి చదువుకోవాల్సిన పరిస్థితి. అంటే మామూలుగా 7th, 8th, 9th, 10th అంటే పర్లేదు 5 కిలోమీటర్లు సైకిల్ పోతాడు. అదే ఒక 1వ తరగతో, 2వ తరగతో, 3వ తరగతి అంటే 4 కిలోమీటర్లు అంటే కుదరదు. అది అలాంటివి కూడా ఏం లేకుండా పూర్తి క్లోజ్ చేశాడు. అది మీకు అక్రాస్ స్టేట్ మీకు కనపడుతుంది. అది నగిరి కూడా చాలా మూసేశాడు. ఆ టీచర్ జాబ్స్ అన్నీ కూడా తీసాడు. అవి కూడా లేకుండా చేశాడు. ఇవాళ డిఎస్సి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? స్కూల్స్ అన్ని మూసేస్తే ఇవాళ పూర్తిగా అంటే మొత్తం స్టూడెంట్స్ అంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళకి డ్రైవ్ చేస్తున్నాడు. మీరు పోయి ప్రైవేట్లో చదువుకోండి, పూర్తిగా ప్రైవేట్ స్కూల్లో డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అతను. గవర్నమెంట్ స్కూల్స్ అని మూసేసేసి. అలాగే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటాడు. ఏంటి ఇంగ్లీష్ ఎడ్యుకేషను? ఇప్పుడు మనం అంటే నిజంగా తెలుగు నోట్ చేసే పనే కాదు. మన దగ్గర ఉన్నదంతా కూడా తెలుగు మీడియం టీచర్లు హైర్ చేస్తున్నాం. వాళ్ళతో ఇంగ్లీష్ ఎట్లా చెప్పిస్తారు అసలు నాకు అర్థం కావట్లే. మీరు ఒక ఫేజ్ వైజ్ చేసినా ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టీచర్స్ని మీరు నడపాలి. ఆల్ ఆఫ్ బేషడ్ అని అదేమి అక్కడతో ఆగితే పర్లేదు. సిబిఎస్ఈ ఆ తర్వాత ఐబీ అండ్ ఐబీ ఫుల్ ఫామ్ చేసేది తెలియదు. మహానుభావుడు గారు ఐబీ చెప్తున్నాడు. ఇంకేం చెప్పాలమ్మా? ఇప్పుడు ఆంధ్రకు పట్టిన శని నష్టం అంటే దాని వల్ల అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మనకన్నా తెలివైన వాళ్ళు, మీరు కాలనీస్ అంటున్నారు, కాలనీస్లో మనకన్నా చైతన్యంగా ఉన్నారు వాళ్ళు. మీరు కాలనీస్లో కూడా ఖచ్చితంగా ఆయన వ్యతిరేక తీర్పు రాబోతా ఉంది. మను గారు, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఈసారి మీ ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయాలి. మీరు అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఏదైతే ఎయిమ్తో వచ్చారో అది సార్థకం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.